అమ్మాయితో 25వ పెళ్లి చూపులే. ఇంకెప్పుడు నచ్చుతావు అబ్బాయికి? నన్ను అడుగుతావేంటమ్మా? అసలు ఈ పెళ్లి చూపులే వద్దంటే నువ్వే ఆ పెళ్లి చేసుకోకపోతే ఇలా ఉండిపోతావా అని అంటా ఉంటావు. రెండు నువ్వు అంటే ఎలా అమ్మా? దేవుణ్ణి గట్టిగా మొక్కుకోవే. రాసి పెట్టుండాలమ్మా. ఏడు లేకపోతే ఏడేం చేస్తాం? మాటలు బాగా నేర్చావు. ఆ పూలు పెట్టుకొని చావు. నేను పలహారాలు రెడీ చేస్తా. ఇది నా మాట వింద కదా, అంతా నా కర్మ. ఏంటి రెడీ అయ్యావమ్మా? అవుతున్నా నాన్న. మీ అమ్మేది? పలహారాలు రెడీ చేస్తుంది. సరే నేను అవి చూస్తాను. బయట పనులు తొందరగా రెడీ అయ్యిరా. ఈయన ఒకడు. ఇదే పెళ్లి కూతురిల్లు. పెళ్ళైన తర్వాత నా సంభావన నాకు రావాలి. ముందు పిల్లని చూడనివ్వండి, తర్వాత సంభావన. పిల్ల కత్తిలా ఉంది. నమస్తే అండి. ఈ వాటర్ తీసుకో, మీకోసమే తీసుకొచ్చాము. పంతులు గారు స్నాక్స్ తీసుకోండి. నాకు ఈ వద్దు, నాకు షుగర్ ఉంది, కొంచెం మజ్జిగ ఉంటే తీసుకురండి. అలాగే నేను చెప్తాను. ఏమే మజ్జిగంట తీసుకురా పంతులు గారికి. సార్ అవన్నీ తర్వాత కానీ ముందు ముహూర్తం మించిపోతుంది. అమ్మాయిని పిలిపించండి. అలాగేనండి, రెడీగా ఉందండి అమ్మాయి. ఏమే అమ్మాయిని తీసుకురా, అమ్మా ఏమైపోతుందంట. త్వరగా తీసుకురా అమ్మా, వద్యం వచ్చేస్తుంది. వసై పొట్టి, డైరెక్ట్గా చూస్తావుగా ఇప్పుడు. వీరికైనా నచ్చుతానా లేదా నేను? శుభం పలకవే అంటే అశుభం పలుకుతావా? ఏం మాటలే అవి? ఎప్పుడు జరిగేదేగా, కాస్త కొత్తగా ఏమైనా మారుతారా ఏంటి? మారుద్దో మరుపురాని గాయమైద్దో, వెళ్తే కదా తెలిసేది. సరే పద. ఎలా ఉంది? ఎలా ఉంది అమ్మాయి? సూపర్. మీ పేరేంటండి? రమ్య అండి. నా పేరు అడగలేదు. మీ పేరేంటండి? వంశీ. ఓకే. బాబు కొంచెం ఫోన్ వస్తుంది, మాట్లాడేసి వస్తాను. ఈ మనిషి ఎప్పుడు ఇంతే, సమయం సందర్భం ఉండదు. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇంకేంటి, హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. పంతులు గారు, నేను వాళ్ళ అమ్మగారితో మాట్లాడాలి. మాట్లాడు. రండి.